పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఏకైక పరిశ్రమ సుమారు 3 ఏళ్లుగా మూగపోయింది. సాలూరుకు కూతవేటు దూరంలో ఉన్న జిగిరామ్ జ్యూట్ మిల్లు మూతపడడంతో కార్మికులు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి ఏర్పడింది. మిల్లు ఉద్యోగమే ఆధారం అనుకుని జీవనం సాగిస్తున్న కొంతమంది కార్మికులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపాధి అవకాశాల కోసం సుదూర ప్రాంతాలకు వలసలు పోతుండగా మరికొందరు కూలీ పనులు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుబండి లాగుతున్నారు. నాటి నుంచి నేటి వరకు కార్మికులకు బ్రతుకు భారం కావడంతో ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా తమ పిల్లలను చదివించుకోలేక తమతో పాటు కూలి పనులకు తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. జీవనాధారం కోల్పోయిన కార్మికులు వివిధ ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామంటున్నారు. మరోవైపు గతంలో ఈ జూట్ మిల్లులో పనిచేసి పదవి విరమణ పొందిన సుమారు 100 మంది కార్మికులకు ఇంతవరకు యాజమాన్యం డబ్బులు చెల్లించలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. సుమారు 3 సంవత్సరాలైంది మిల్లు మూసి. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో కొంతవరకు నడిచింది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిల్లు మూసిన తక్షణమే మేము వచ్చిన గవర్నమెంట్ గెలిచినట్టునే అలాగే లోకేష్ గారు, మన సంజయ్ రాణి మేడం గారు ఇక్కడ వాగ్దానాలు చేశారు. ఆ చేసిన మాట ఈరోజు నిలబెట్టుకోమని వాళ్ళు కోరుతున్నాం. వాళ్ళైతే అన్యంగా మేము భావించుకోలేదు. దయచేసి మా కార్మికులందరినీ గుర్తించి మిల్లు తెరిపించమని కార్మికులు 50 మంది తరఫున కూడా మేము అర్థిస్తున్నాం, కోరుతున్నాం. కొంతమంది న్యూఢిల్లీలో పని చేస్తున్నారు, కొంతమంది ఐసులు అమ్ముతున్నారు, కొంతమంది తాపీ పనికి వెళ్ళిపోయారు. రకరకాల పనులు కడుపు జరక్క చేసుకుంటున్నాం. ఇక్కడ 250 ఇల్లు ఉంటే 100 మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ ఉన్నవి 150 ఇల్లు ఉన్నారు. ఎందుకంటే అక్కడక్కడ పనులు చేసుకుని బ్రతుకుతున్నాం. దయచేసి గవర్నమెంట్ స్పందించి వెంటనే సంజయ్ రాణి మేడం గారు మా యందు దయ ఉంచి చొరవ తీసుకొని మేనేజ్మెంట్ రప్పించి కార్మికుల తరపున మాట్లాడతారని మా విన్నపం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి సంధ్యా రాణి సొంత నియోజకవర్గం కావడంతో మంత్రిపైనే ఆశలు పెట్టుకున్నారు జూట్ కార్మికులు. ఈ జిగిరామ్ జ్యూట్ మిల్లును మంత్రి సంధ్యా రాణి తెరిపిస్తారనే ఆశతో కార్మికులు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ కార్మికులు టీడీపీకి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సంధ్యా రాణి ఈ జూట్ మిల్లును తెరిపించి తమ బ్రతుకుల్లో వెలుగులు నింపుతారనే ఆశతో గడుపుతున్నారంటున్నారు అక్కడి కార్మికులు. మేము సంవత్సరంన్నర వరకు సంవత్సరం దాటినంత వరకు వెయిట్ చేసాము. మిల్లు ఏదే విధంగా అయినా సరే యాజమాన్యం తెరిపిస్తుందని. కానీ యాజమాన్యం మండి వైఖరితో మిల్లు తెరిపించలేదు. మేము అందరం కార్మికులు అందరం ఉమ్మడిగా ఒక 50 రోజులు శిబిరం వేసి దీక్షలు కూడా చేసాము. ఆ ప్రభుత్వంలోనే అప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది. ఆ ప్రభుత్వంలోనే పెద్దగా మాకేమో ఉపయోగం జరగలేదు ఫ్యాక్టరీ విషయం అయ్యాను. ఈ సంజయ్ రాణి మేడం వచ్చి మా దగ్గరికి వచ్చి మా శిబిరం దగ్గరికి వచ్చి మన ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మిల్లు తెరిపిస్తానని అనుకుని వారు మాకు హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేర్చాలని అనుకుని ఆవిడకి చెప్తాను, ఆవిడకి తెలియపరుస్తున్నాము.